పట్టించింది. ఆ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే మీకు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా అయితే చేస్తే మీరు 2-3 మంత్స్ కూడా స్టోర్ చేసుకుని అయితే చికెన్ పచ్చడి అయితే తినేయొచ్చు. దానికి మేము జస్ట్ ఇప్పుడే బయటకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి 2 kgs అయితే చికెన్ తెచ్చుకున్నాము. ఆ చికెన్ అనేది మీరు ఖచ్చితంగా చికెన్ షాప్ వాళ్ళకి అడిగి మరి కొట్టించుకోండి. చిన్న పీసెస్ ఉండాలి. అవి ఎలా ఉండాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఆ చికెన్ వాష్ చేసుకొని మనమైతే చికెన్ ఉడకపెట్టుకొని ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇది కంప్లీట్‌గా 3 స్టెప్స్‌లో అయితే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చి చికెన్ తెచ్చుకొని వాష్ చేసుకొని అది ఉడకపెట్టుకోవడం. ఇంకొక స్టెప్ వచ్చి మసాలా ప్రిపేర్ చేసుకోవడం. అలాగే ఫైనల్ స్టెప్ వచ్చి ఆ మసాలా అంతా ఎలా కలుపుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఇదంతా ప్రిపేర్ అయ్యే వరకు అయితే చూపిస్తాను 3 స్టెప్స్‌లో. చాలా ఈజీగా అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట మార్కెట్‌లో మనకి చాలా రకాల పికిల్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి. అవి కేజీ 1500, 2000 అలా కూడా అమ్ముతున్నారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే చికెన్ పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిచ్చేస్తాను. చూసేయండి. ఇక్కడ నేనైతే 2 కేజెస్ చికెన్ అయితే షాప్‌కెళ్ళి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేపించుకొచ్చాను. మీరు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైతే వెళ్ళి ఇలా చిన్న చిన్న పీసెస్ అడిగి మరీ అయితే కొట్టించుకొచ్చుకోండి. లేకుంటే ఇంటికొచ్చి మనం కట్ చేయాలంటే కట్ చేయలేము. మన దగ్గర అంత పెద్ద కత్తులు గూడా ఉండవు. మేమిక్కడైతే కంప్లీట్‌గా బోన్‌లెస్ 2 ఉండేలాగైతే చూసుకున్నాము. చూడండి పీసెస్ ఎంత చిన్నగున్నాయో. ఇవి ఈ సైజు ఉంటేనే మనకి బాగా ఉడికి కొద్దిగా చిన్నయవుతాయి. ఆ తర్వాత ఫ్రై చేశాక కరెక్ట్ సైజ్‌కొస్తాయి. బాగా అయితే వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ మనమైతే ఇది చికెన్ ఉడకబెట్టేసుకుందాం రండి. చికెన్‌లో అక్కడక్కడ ఏదైనా వేస్ట్ ఉంటే అది కూడా తీసేసుకొని జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అయితే మనం తీసుకోవాలి చికెన్‌ని. నేను ఇక్కడైతే దీంట్లో ఉన్న వేస్ట్ అంతా అయితే తీసేసి మంచిగా వాష్ చేసుకొని అయితే తీసుకుంటున్నాను. చికెన్ బాగా వాష్ చేసుకొని ఇలా పెద్ద కడాయిలో అయితే ఉడికించుకుంటే చాలా బాగా ఈవెన్‌గా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం వాటర్ అనేవి యాడ్ చేయకూడదు. ఎందుకంటే చికెన్‌లో ఆల్రెడీ వాటర్ అనేవి బాగా ఊరుతాయి. ఆ ఊరిన వాటర్ అన్నీ మళ్ళీ మొత్తం బాగా ఫ్రై అయ్యి మొత్తం ఇనిగిపోయే వరకైతే మనం ఉడికించుకోవాలి. ఇలా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే బాగా ఫ్రై చేయాలి. సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని అప్పుడు ఉడికించుకుందాం. ఇలా పసుపు సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టించే వరకు కలుపుకొని మూత పెట్టేసి బాగా ఒక 10 మినిట్స్ పాటు ఉడికిచ్చేసుకుందాం. ఈ ముక్కలు అనేటివి 70 to 80% అనేటివి ఉడకాలి. అప్పుడే చాలా బాగా అయితే మనకి మసాలా అనేది పడుతుంది. కంప్లీట్ 100% ఉడికితే కొద్దిగా కరకరలాడుతూ ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా మెత్తగా అయితే ఉడికించుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి అయితే ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ ఉడికేలోపు మనమైతే చికెన్ పచ్చడిలోకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 100 గ్రామ్స్ వరకు ధనియాలు, ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు చికెన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ జీలకర్ర కూడా కొంచెం వేగాలి. ధనియాలు జీలకర్ర కొద్దిగా దోరగా అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 to 4 మొగ్గలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ మొగ్గలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకుందాము. కొన్ని ఏలక్కాయలు అయితే యాడ్ చేస్తున్నాను. 7 to 8 మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేశాక బాగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. చిన్న మంటలోనే పెట్టి ఫ్రై చేసుకోండి, లేకపోతే
చాలా అంటే చాలా ఎక్కువ మాడిపోతే బాగుండదు మసాలా అనేది. ఇవన్నీ ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆవాలైతే యాడ్ చేసుకోండి. ఆవాలు ముందే యాడ్ చేస్తే అవి ఫాస్ట్ గా డ్రై అయిపోతాయి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాకనే ఈ ఆవాలు అనేటివి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే చాలా నీట్ గా అయితే అన్ని ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇవి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిపోయాక మిక్సీ పట్టుకుంటాను. ఇది చాలా ఫైన్ పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి. ఇక్కడ మనము చికెన్ పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే మంచిగా ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే తీసుకోవాలండి. లేకపోతే చికెన్ పచ్చడి అనేది పాడైపోతుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉండదు, అంత టేస్ట్ గా కూడా ఉండదు. సో ఇక్కడైతే నేను ఫ్రెష్ గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కి నేనైతే ఇక్కడ అల్లం అలాగే వెల్లుల్లి కూడా బాగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు లాగైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని చాలా మెత్తగా పేస్ట్ అయితే తీసుకున్నాం. అయితే ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ గా ఆయిల్ లో అయితే ఫ్రై చేసుకున్నాము. చికెన్ పిక్కల్లోకి కొద్దిగా ఎక్కువే ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే అది ఊరగాయ కదా, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకున్నాం. మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. కొంచెం కొంచెం ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువగా గోల్డెన్ కలర్ లోకి వస్తే కరకరలాడుతాయి. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఉంటే మసాలాలన్నీ చాలా చక్కగా అయితే పడతాయి. సో ఇప్పుడైతే ఇవి తీసుకొని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా ముక్కలు తినుకుంటూ మనమైతే చేయాలి. తీసుకున్న 2 kgs చికెన్ అంతా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకున్నాను. చూడండి 2 kgs చికెన్ కి ఇంతనే మనకి ఫ్రై చేస్తే వచ్చింది. ఇదంతా ఇప్పుడు మసాలాల్లో పట్టించి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడరు, ఉప్పు, కారం అన్నీ వేసి అయితే కలిపేసుకుందాము. మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పచ్చడి అనేది ఫాస్ట్ గా చెడిపోతుంది, ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ నా చికెన్ క్వాంటిటీ అనేది 2 kgs కాబట్టి కొంచెం ఎక్కువే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాము. ఈ మసాలా క్వాంటిటీని బట్టే మనకి గ్రేవీ అనేది కూడా వస్తుందండి. సో మసాలా క్వాంటిటీ కొద్దిగా ఎక్కువే ఉండాలి, అప్పుడే మనకి ముక్కలకు బాగా పట్టి గ్రేవీగా కూడా వస్తుంది. సో ఇది ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి సరిపోయే అంత కారం కూడా యాడ్ చేసుకున్నాము. పచ్చి కారం ఉంటుంది కదా, జస్ట్ మిర్చితో పట్టించింది, ఆ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేద్దాం ఇందులోకి. ఈ చికెన్ కూడా యాడ్ చేసుకొని బాగా ఒక 1 or 2 minutes మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అప్పుడే ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుంది. చూడండి ఇక్కడ నేను ఎంత నూనె అయితే తీసుకున్నానో, కానీ చికెన్ ముక్కలు వేసాక అదంతా కూడా ఇంకిపోయినట్లు అయిపోయింది. సో చికెన్ పచ్చడికి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ అనేది.
చూడండి ఆల్మోస్ట్ ముక్కలకి చాలా మంచిగా అయితే మసాలా అనేది పట్టేసింది. సాల్ట్ అయితే చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించుకున్నప్పుడు కొద్దిగా అయితే సాల్ట్ వేస్తాము. బట్ ఇక్కడ మసాలాలు, కారం, ఆయిల్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా అయితే ఇంకా పడుతుంది. సో నేనైతే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను కొద్దిగా. మసాలా అంతా కూడా ముక్కలకి చాలా మంచిగా అయితే పట్టేసింది. చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఈ పచ్చడి మొత్తం చాలా బాగా చల్లారే వరకైతే పక్కన పెట్టేసుకుందాం. ఇది మొత్తం బాగా చల్లారిపోయాక ఇందులోకి 1 or 2 లెమన్స్ అయితే పిండుకోవాలి. అప్పుడే పికిల్ అనేది ఎక్కువ రోజులైతే నిల్వుంటుంది. చికెన్ మొత్తం చాలా చల్లగా అయితే అయిపోయింది. నేను ఇప్పుడు ఈ పచ్చడిలోకి 1 లేదా 2 నిమ్మకాయల రసం అయితే వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ చికెన్ పచ్చడి అనేది చాలా మంచి టేస్ట్ అయితే వచ్చి చాలా రోజులైతే స్టోర్ ఉంటుంది చెడిపోకుండా. నిమ్మకాయ అనేది పిండేసుకున్నాము. ఒకవేళ మీకు కారం ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ నిమ్మకాయ రసం అయితే వేసుకోండి. నాకు ఇక్కడైతే కారం పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో నేను ఒక్క నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. ఈ నిమ్మరసం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా అయితే కలుపుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతలతో కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోనే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అందరూ ఎంతో ఇష్టంగా అయితే చేసేసుకుంటారు. కొంచెం అంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా అయితే చాలా చక్కగా అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.